ప్రతిరోజు మన జీవితంలో ఒక్కొక్క రోజు గడుస్తున్న కొలది ఆయనకి ఇంకా దగ్గర అవ్వాలి. మనం విశ్వాస జీవితంలో ఎవరితో పోటీ పడట్లేదండి. స్కూల్లో చూడండి, కొంతమంది ప్రోగ్రెస్ రిపోర్ట్ రాగానే వాళ్ళ మార్క్స్ చూసుకోరు, పక్కన వాళ్ళకి ఎన్నొచ్చాయని చూసారు ఎప్పుడైనా? ఎన్నొచ్చాయని నీకు ఎన్నొచ్చాయంటే ఇంకా చూసుకోలేదులే, ముందు నీకు ఎన్నొచ్చాయి చెప్పంటారు. చూసారండి? సో చాలాసార్లు ప్రక్కని వారితో పోటీ పడుతూ ఉంటాం మనం. కానీ విశ్వాస జీవితంలో ప్రక్కని వారితో కాదు పోటీ పడాల్సింది, మనతో మనమే పోటీ పడాలి. హల్లెలూయా. సో నిన్నటి కంటే ఈరోజు నేను ఇంకా దేవునిలో ఎదగాలి, నిన్న కంటే ఇంకా నాలో విశ్వాసం పెరగాలి, నిన్నటి కన్నా ఇంకెక్కువ నమ్మకంగా నేను దేవుని కొరకు ఉండాలి, నిన్నటి కన్నా ఇంకెక్కువగా ఆత్మీయ అనుభవాలతో నింపబడాలి, నిన్న కన్నా ఎక్కువ ఈరోజు నేను ప్రార్థన చేయాలి. సో మనతో మనమే పోటీ పడాలి. నిన్నటి కంటే ఈరోజు నేను మెరుగుపడాలనే ఉద్దేశంతో మనం ముందుకు వెళ్ళినప్పుడు మన ఆత్మీయ జీవితం ఖచ్చితంగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటుంది. రోమా పత్రిక 12వ అధ్యాయంలో నుండి ఒక 7 పాయింట్స్ మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ నోట్బుక్స్ అండ్ పెన్స్ ఉంటే రాసుకోండి, నోట్బుక్స్ తెచ్చుకోకపోతే మీ సెల్ ఫోన్లో నోట్స్ ఉంటుంది కదా, ఆ నోట్స్లో రాసుకోండి. ఆ నోట్స్లో రాసుకుంటప్పుడు మధ్యలో వాట్సాప్ కానీ, యూట్యూబ్కి కానీ, ఇన్స్టాగ్రామ్కి కానీ, స్నాప్చాట్కి కానీ, అమ్మో ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ నాకు తెలీదు, ఎక్కడికి వెళ్ళొద్దు. సో 7 పాయింట్స్ చెప్తాను. రోమా పత్రిక 12వ అధ్యాయంలో నుండి. ప్రతి మాట ఒక ఆణిముత్యం అండి. దేవుని వాక్యంలో వ్రాయబడిన ప్రతి మాట కూడా ఒక ఆణిముత్యమే. ఎవ్రీ వర్డ్ ఇస్ ప్రెషస్. ప్రతి మాట మన జీవితాన్ని కట్టేదే. సో 7 మాటలు ఏంటో శ్రద్ధగా మన హృదయంలోకి స్వీకరిద్దాం. హృదయం అనే పలక మీద రాసుకుందాం, నోట్బుక్స్లో కూడా రాసుకుందాం. ఈ 7 అనుభవాలు, ఈ 7 ఆత్మీయమైన అనుభవాలు మనం కలిగి ఉండగలిగితే మనం చాలా దీవెన పొందుకుంటాం. రోమా పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం నుండి 12వ వచనం వరకు మార్చి చదువుకుందాం. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండుడి. 11వ వచనం, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. చాలండి. 7 అంశాలు ఈ 4 వచనాల్లో ఉన్నాయి. రోమాపత్రిక 12వ అధ్యాయము మొదటి అంశం దగ్గరకు వద్దాం. 9వ వచనం, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. దేవుని ప్రజలు ప్రేమ కలిగి ఉండాలి. అసలు దేవుని ప్రజలమని ప్రపంచానికి ఎలా తెలియాలంటే మన పేరుని బట్టో, మన పై వస్త్రధారణను బట్టో, వీటిని బట్టి కాదండి. లోకము ఒక బుక్ని చూస్తే బుక్ కవర్ని బట్టి ఈ బుక్ చాలా గొప్ప బుక్ అని ఒకవేళ జడ్జ్ చేస్తారేమో. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది కదా, డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ అని. డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్. కొంతమంది పైకి చూడడానికి సూపర్గా ఉంటారు, సూటు బూట్ వేసేసుకొని, లోపలంతా కుళ్ళిపోయి ఉంటుంది, హృదయం చాలా చెడిపోయి ఉంటారు, చాలా ఇబ్బందికరంగా, చాలా భయంకరమైన దిగజారిపోయిన అనుభవాలతో ఉంటారు. సో పై రూపాన్ని బట్టి మనం ఎవరిని కూడా అంచనా వేయడానికి అవకాశమే లేదు. అయితే ప్రేమ విషయానికి వచ్చేసరికి ప్రతి విశ్వాసలో మ్యాండేటరీగా ఉండాల్సింది ఏంటంటే ప్రేమ. చూడండి, 10th క్లాస్లో ప్రతి సబ్జెక్ట్ పాస్ అయితేనే కానీ ఎలా మనం ఇంటర్కి వెళ్ళమో. సిఏ చదువుతున్న వాళ్ళకి తెలుసు కదా, సిఏలో ఒక పెద్ద బోనస్ ఆఫర్ ఉంటుంది. అదేంటంటే ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా మళ్ళీ అన్నీ రాయాలంట కదండి. సిఏ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు చాలామంది చెల్లెమ్మలు, తమ్ముళ్ళు నా దగ్గరకు వచ్చి అక్క ప్రేయర్ చేయండి అక్క, ఒక్కటి పోయినా మళ్ళీ అన్నీ చదవాలి, మళ్ళీ అన్నీ రాయాలి, చాలా కష్టము, ప్రార్థన చేయండి అని అడుగుతూ ఉంటారు. సో కొన్నిసార్లు కొన్ని సబ్జెక్ట్స్ మనకు ఆప్షన్ ఉంటుంది, కానీ కొన్ని మాత్రం మనకు ఆప్షన్ ఉండదు. ఇప్పుడు 10thలో అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయితేనే తప్ప మనం ఇంటర్మీడియట్కి ప్రమోట్ అవ్వం. సో విశ్వాస జీవితంలో మ్యాండేటరీగా ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటి అంటే ప్రేమ. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ప్రేమ ఉండాలి. దేవుని ప్రేమ మనలో ఉండాలి. ఇప్పుడు ఈ ప్రేమ ఎలాంటిదై ఉండాలంటే ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. యథార్థత మనం చూపించే ప్రేమలో ఉండాలి. ఈ రోజుల్లో ప్రేమ చాలా ఆర్టిఫిషియల్ అయిపోయిందండి, అవునా కదా? ప్రేమని నటిస్తారు కొంతమంది, ప్రేమని ఉన్నట్లుగా లేకపోయినా ఉన్నట్లుగా మభ్య పెడతారు. చాలామంది లవ్ అఫేర్స్లో పడిన తర్వాత చాలా ప్రేమించాడక్క, ఎంత అంటే ఇంకా నాకు ఇంకెవ్వరు అక్కర్లేదు ప్రపంచంలో అనిపించింది, అందరినీ విడిచిపెట్టేశాను, వచ్చాను, పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు నన్ను వదిలేసి ఇంకొక అమ్మాయితో అఫేర్లో ఉన్నాడు, ఇప్పుడు నన్ను వదిలేసి నాకు కనీసం ఫుడ్ కూడా పెట్టట్లేదు అనే చెల్లెమ్మలు చాలామంది నా దగ్గరకు వస్తూ ఉంటారు. అట్లా నేను ఆడపిల్లల్ని వెనకేసుకొని రావట్లేదు. బాయ్స్ కూడా చాలామంది చెప్తూ ఉంటారు, అక్క
పలానా అమ్మాయి ప్రేమించానని చెప్పింది, నమ్మించింది. నా కార్డు ఎప్పుడు గీకుతానే ఉండేది షాపింగ్కి వెళ్ళినప్పుడు కదండి. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు మొత్తం ఖాళీ చేసి పడేసింది. ఈ వైఫ్ అవుతుంది కాబట్టి నా లైఫ్ అనుకొని మొత్తం అన్నీ దారిపోసాను. ఇప్పుడు నా పాకెట్కి చిల్లు పెట్టేసి నా అకౌంట్ అంతా ఖాళీ చేసేసి బాయ్ చెప్పి నా లైఫ్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు నా జీవితం చాలా శూన్యంగా ఉంది. సో మనుషులు చాలాసార్లు ప్రేమ లేకపోయినా ప్రేమ ఉన్నట్లు నటిస్తూ ఉన్నారు చాలామంది. ఒక ప్రాంతానికి ఒక మిషనరీ సువార్త చెప్పడానికి వెళ్ళాడంట. ఆ మిషనరీ ఆ ఊరిలో ఒక చిన్న గుడిసె వేసుకొని ఆ గుడిసెలో ఉంటూ పగలంతా సువార్త సేవ చేస్తుంటే ఒకరోజు ఆ మిషనరీ సిక్ అయ్యాడంటండి. ఆయనకి రోగం వచ్చింది, పడక మీద పడ్డాడు. ఆ విషయాన్ని తెలుసుకున్న ఆ ఊరిలో చాలామంది ఉన్నారు, కానీ ఈయన సువార్త చాలామందికి ప్రకటించాడు. కానీ ఒక్క వ్యక్తి మాత్రం ప్రతిరోజు వచ్చేవాడంట పాస్టర్ గారి దగ్గరికి, మిషనరీ దగ్గరకు వచ్చి, మిషనరీ గారు బాగున్నారా, ఇవాళ ఎలా ఉంది మీకు హెల్త్ అని చాలా కన్సర్న్ చూపించేవాడంట. సరే కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈ మిషనరీ గారు ఆ ఊర్లో ఇంకొక వ్యక్తి వస్తే అడిగాడంట, అయ్యా నేను వ్యాధి బారిన పడిన తర్వాత పడకెక్కిన తర్వాత ఎవ్వరు కూడా అంత పట్టించుకోలేదు, కానీ ఒక వ్యక్తి పలానా వ్యక్తి ప్రతిరోజు నా దగ్గరకు వస్తున్నాడు, నాకు ఎలా ఉందని అడుగుతున్నాడు, అసలు ఆయన ఎవరు, ఆయన ఏం చేస్తాడు, ఆయన ఎందుకు ఇంత ప్రేమ చూపించేస్తున్నాడు నా మీద అని ఆ మిషనరీ గారు అడిగితే ఆ వ్యక్తి చెప్పాడంట, ఆ వ్యక్తి సమాధి పెట్టెలు తయారు చేసే బిజినెస్ చేస్తూ ఉంటాడు. శవపేటికలు అంటారు కదండి, బాడీని మోసుకెళ్ళే బిజినెస్ అంట. సో ప్రతిరోజు ఎందుకు వస్తున్నాడంటే ఈయన కొంచెం పరలోకానికి వెళ్ళిపోతే ఈయన బాక్స్, మంచి కాస్ట్లీ బాక్స్ ప్రిపేర్ చేసేసి ఇతనికి బిజినెస్ వస్తుందనే ఒక రాంగ్ ఇంటెన్షన్తో, ఇతని మీద ప్రేమతోనో అభిమానంతోనో ఇతను రికవర్ అవ్వాలి అనే ఆశతో రావట్లేదు. కానీ ఈయన కొంచెం చనిపోతే ఆ బిజినెస్ ఏదో నాకు వచ్చేస్తే బాగుండు అన్న ఒక దురుద్దేశంతో ఆ వ్యక్తి వస్తున్నాడు. అతని ప్రేమ యథార్థమైన ప్రేమనా, కపటమైన ప్రేమనా? ఈ లోక ప్రేమలన్నీ కపటమైన ప్రేమలే. ఒక మాటలో చెప్పాలంటే యథార్థమైన ప్రేమ కలిగిన వారిని మన వేళ్ల మీద లెక్కబెట్టచ్చండి ప్రపంచంలో. ఫ్రెండ్స్ నాకు ఇంతమంది ఉన్నారని చెప్పుకోవడం గొప్ప. కొంతమందికి ఇష్టం కదండి, ఇంతమంది ఫ్రెండ్స్ అండి, ఇంతమంది అండి సర్కిల్. నీకు ఎంతమంది ఉన్నారో కాదు, యథార్థంగా నిన్ను ప్రేమించే ఫ్రెండ్, నీ కొరకు ప్రార్థన చేసేవారు, నిన్ను అర్థం చేసుకునేవారు, నీ కష్టంలో నిన్ను సపోర్ట్ చేసేవారు, ఒక దైవికమైన సలహా ఇచ్చేవారు ఒక్క ఫ్రెండ్ ఉన్నా కూడా వాళ్ళు నీ గ్రేట్ బ్లెస్సింగే. హల్లెలూయా. ఇంతమంది అక్కర్లేదండి, కొంతమందికి మంది కావాలి కదండి. ఇంతమంది ఉన్నారండి, ఇంత ఫ్రెండ్ సర్కిల్ అండి, అందరం అక్కడికి వెళ్ళామండి, ఇక్కడికి వెళ్ళాం, గొప్పగా చెప్పుకుంటారు. చాలాసార్లు దేవుడు లేని ఫ్రెండ్స్ నీకు ఎంతమంది ఉంటే వాళ్ళు అంతగా నిన్ను నష్టపరుస్తారు కూడా, అంతగా నిన్ను డైవర్ట్ చేస్తారు, దేవుని నుండి దూరం చేసేస్తారు. కానీ దైవికమైన అనుభవాలతో ఉన్న ఒక్క స్నేహితుడైనా, నిష్కపటమైన ప్రేమను చూపించే ఒక్క వ్యక్తి ఉన్నా కూడా చాలు. ఒకవేళ ఎవ్వరు ఫ్రెండ్స్ లేకపోయినా పర్వాలేదు, యేసయ్య మనల్ని స్నేహితులని పిలిచారండి. హల్లెలూయా. జీసస్ సెడ్, ఐ హ్యావ్ కాల్డ్ యూ ఫ్రెండ్స్, ఐ డిడ్ నాట్ కాల్ యూ యాజ్ సర్వెంట్స్. నేను మిమ్మల్ని దాసులని పిలవట్లేదు, నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తున్నాను. చిన్నప్పుడు మనం ఏదైనా ప్రాంతం నుండి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతా ఉంటే ఫ్రెండ్స్ వచ్చి స్క్రాప్ బుక్ అంటారు కదండి, మన హాబీస్ ఏంటి ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు. సో నా దగ్గరకు వచ్చి ఆ బుక్ తీసుకొని వచ్చి రాయమనేవారు. రాయమంటే అందులో బెస్ట్ ఫ్రెండ్ అని ఒక ఉంటుంది కదా, ఒక డీటెయిల్ ఉంటుంది. అక్కడ నేను ఎప్పుడు జీసస్ అనే రాసేదాన్ని. ఖచ్చితంగా బెస్ట్ ఫ్రెండ్ అంటే యేసయ్య. ఎందుకంటే ఆయన కన్నా ట్రూ ఫ్రెండ్, ఆయన కన్నా ఫెయిత్ఫుల్ ఫ్రెండ్, ఆయన కన్నా అండర్స్టాండింగ్ ఫ్రెండ్ ఇంకెవ్వరు కూడా ఈ ప్రపంచంలో మనకి కనబడరు. హల్లెలూయా. సో మీకు ఫ్రెండ్స్ ఎవ్వరు లేకపోయినా బాధపడద్దు, యేసయ్య మాత్రం ఎప్పుడు మన స్నేహితుడే, ఎప్పుడు మనతో ఉండేవాడే. కొంతమంది స్నేహితులు తప్పుదో పట్టిస్తారేమో, కొంతమంది స్నేహితులు తప్పుడు సలహాలు ఇస్తారేమో, కొంతమంది ఫ్రెండ్స్ చూడండి మన ముందు ఏమీ చదవనట్టు ఉంటారు. అందరూ ఎంజాయ్ చేసేస్తున్నారు కదా, నేను కూడా ఎంజాయ్ చేసేద్దామని చదవకుండా ఉంటే ఎగ్జామ్లో వాళ్ళందరూ పాస్ అయిపోతావు, నువ్వు ఫెయిల్ అయిపోతావు. మ్యాటర్ ఏంటంటే వాళ్ళు ఇంటికి వెళ్ళి చదివేసుకుంటున్నారు సైలెంట్గా. నువ్వు అనుకుంటున్నావు అందరూ టైంపాస్ చేస్తున్నారు, అందరూ ఆడుకుంటున్నారు, అందరూ చాలా ఈజీగా ఉన్నారు కదా, అందరిలాగే నాకు రిజల్ట్ వస్తుంది, నీకు రావట్లేదు. ఎందుకంటే నీ ఫ్రెండ్స్ అని వాళ్ళు చూపించుకుంటున్నారు, బట్ నిజంగా నిన్ను బలపరచాలని, నీ స్టడీస్లో నువ్వు ముందుకు వెళ్ళాలని వారికి ఏ విధమైన ఉద్దేశము లేదు. అంటే అర్థం ఏంటంటే ఈ ప్రపంచంలో మనుషులు చూపించే ప్రేమలు చాలాసార్లు కపటమైన ప్రేమలు. ఇప్పుడు కపటమైన ప్రేమలు చూసినప్పుడు ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే లోకంలో కనబడేదంతా కపటము, కల్తీయే. కానీ దేవుని ప్రేమ కపటము లేని ప్రేమ, నిష్కళంకమైన ప్రేమ. ఇప్పుడు దేవునిలో మనం ఉంటే
దేవునితో మనం అంటుకట్టబడి ఉంటే మన ప్రేమ కూడా ఒక స్వచ్ఛమైన ప్రేమగా ఉండాలంటే ఒకరిని పలకరించిన, ఒకరికి సహాయం చేసిన, ఒకరికి ఒక చిన్న సలహా ఇచ్చిన వేరే ఏ ఉద్దేశాలు మనకు ఉండడానికి వీలు లేదు. దేవుని ప్రేమతో, దేవుని మనస్సుతో, విత్ గుడ్ ఇంటెన్షన్స్, విత్ గుడ్ మోటివ్స్, మంచితనంతో దేవుని ప్రేమను ఎప్పుడైతే మనం కనుపరుస్తామో అప్పుడు దేవుని ఆత్మ మనలో సమృద్ధిగా నివసిస్తుంది. హల్లెలూయా. సో ఎవరైనా సరే నీతో టచ్లోకి వచ్చిన వారు దే షుడ్ బి ఏబుల్ టు టెల్, పలానా వ్యక్తిలో నేను దేవుని ప్రేమను చూశానండి, నాకేమవుతారండి అయినా కూడా నాకు ఇంత సహాయం చేస్తున్నారు. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు హాస్టల్లో ఒక ఫ్రెండ్ ఉండేదండి. తను తెలుగు మీడియం నుంచి 10th వరకు తెలుగు మీడియం చదివింది. ఇంటర్లోకి వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అయింది. సో తనకు అర్థమయ్యేది కాదనమాట, ఇంగ్లీష్లో చదువుతుంటే తనకు అర్థమయ్యేది కాదు. నేను ఏం చేసేదాన్నంటే తను ఒకరోజు పిలిచి అన్నాను, నేను నీకు హెల్ప్ చేస్తాను, ఇవన్నీ నేను ట్రాన్స్లేట్ చేస్తాను, నీకు ఇవన్నీ ఇంగ్లీష్లో ఉన్నవి నీకు తెలుగులో చెప్పి నువ్వు ఈజీగా వీటిని అర్థం చేసుకోవడానికి నేను హెల్ప్ చేస్తానని ఆ అమ్మాయికి హెల్ప్ చేస్తూ ఉండేదాన్ని. అప్పుడు కొన్ని రోజుల తర్వాత మా ఫ్రెండ్ అడిగింది, అందరూ ఎవరి పాటికి వాళ్ళు చదువుకుంటున్నారు, అందరూ ఎవరికి వారు మంచి మార్క్స్ రావాలని కష్టపడుతుంటే నువ్వు నా కోసం ఎందుకు ఇంత టైము వెచ్చిస్తున్నావు? అప్పుడు నేను ఒకటి చెప్పాను, నేను యేసయ్య బిడ్డని. యేసయ్య చెప్పారు ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమ చూపించమన్నాడు. బికాజ్ ఐ హ్యావ్ క్రైస్ట్ ఐఎమ్ షోయింగ్ గాడ్స్ లవ్. దేవుడు నాలో ఉన్నాడు కాబట్టి నేను నీకు దేవుని ప్రేమను చూపిస్తాను. ప్రేమ చూపించకుండా మన దగ్గరికి ఎవరు వచ్చి అడగరు కదండి, ఎందుకు ఇంత మంచిగా ఉన్నారు, ఎందుకండి మాకు సహాయం చేస్తున్నారు, ఎవరైనా అడుగుతారండి? ఓన్లీ ప్రేమ చూపించినప్పుడే, దేవుని ప్రేమను క్రియలలో చూపించినప్పుడే మన జీవితం ఒక సాక్ష్యార్థమైన జీవితము అవుతుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటి చెప్పండి? నిష్కపటమైన ప్రేమ. ఓకే, ఫస్ట్ పాయింట్ నిష్కపటమైన ప్రేమ. నిష్కపటమైన ప్రేమ దేవుడు మన పట్ల చూపించారు, నిష్కపటమైన ప్రేమను మనము కూడా కలిగి ఉండాలి. సెకండ్ పాయింట్ దగ్గరకు వస్తున్నాను చూడండి. ఇదే 9వ వచనంలో 2వ భాగము, రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ భాగం. చెడ్డదాన్ని అసహించుకొని మంచి దానిని హత్తుకొనుడి. చెడ్డదాన్ని అసహించుకొని, మనము కొన్నిటిని అసహించుకుంటాం కదా, కొన్నిటిని అసహించుకుంటాం. వేటిని అసహించుకుంటామంటే ఏదైనా యానిమల్ వేస్టో లేకపోతే హ్యూమన్ వేస్ట్ ఎక్కడైనా మనకు కనబడింది అనుకోండి, చూడని కూడా చూడం, దాని మీద కాలు కూడా పెట్టం కదండి, దాని దగ్గర కూడా నిలబడడానికి ఇష్టపడం. అప్పుడు ఒక ఫీలింగ్ వస్తుంది, ఏంటంటే అసహ్యం అనిపిస్తుంది కదా. ఒక కౌ డంగ్ చూసినా, ఒక ఏదైనా విసర్జించబడినది ఏదైనా చూస్తే యూ డోంట్ లైక్ ఇట్. ఇప్పుడు చెడ్డదానినంట క్యాజువల్గా చూడకూడదంట, అసహించుకోవాలండి. యూ హ్యావ్ టు హేట్ వాట్ ఈజ్ ఈవిల్. చెడ్డదానిని అసహించుకున్నప్పుడు చెడ్డదాన్ని చేయాలనే మనసు మనకి రాదు. మొన్న ఒక తమ్ముడు నా దగ్గరకు వచ్చాడు, అన్నాను రక్షణ పొందావా తమ్ముడు అని అడిగాను. ఇంకా పొందలేదక్క అన్నాడు. ఇంకెందుకు పొందలేదమ్మా అంటే, చాలా విడిచిపెట్టానక్క, ఇంకా కొన్ని విడిచిపెట్టలేదు అన్నాడు. చాలా పాపాలు విడిచిపెట్టేశాను, ఇంకా కొన్ని విడిచిపెట్టలేదు. అంటే చూడండి, యూత్ చాలా స్మార్ట్గా మాట్లాడతారు కదా, పైన మాట్లాడతారు. ఎంత డీటెయిల్ చెప్పాలో అంతవరకే చెప్తారు. కొన్ని విడిచిపెట్టా, కొన్ని విడిచిపెట్టలేదు అన్నాడు సింపుల్గా. ఇంతకీ ఏం విడిచిపెట్టలేదు నాయన అని అడిగాను. అంటే పోర్నోగ్రఫీ ఉంటుంది కదక్క, అది విడిచిపెట్టలేదక్క అన్నాడు. అది చాలా చెత్త. పోర్నోగ్రఫీ, బూతు చిత్రాలు చూడడం చెత్త. ఫోన్లో బోల్డ్ అంత చెత్త ఉంది, ఆ చెత్త అంతా తీసుకున్నావంటే నువ్వు చెత్త అయిపోతావు, అంతేనా? డాక్టర్స్ ఏమంటున్నారు తెలుసా అండి? యు ఆర్ వాట్ యు ఈట్ అంటారు డాక్టర్స్. మనం ఏం తింటామో దాన్ని బట్టి మన ఆరోగ్యము, మన భవిష్యత్తు, మన అవయవాలు ఆధారపడి ఉంటాయి. చెత్తతో నింపుకుంటా ఉంటే మనం ఏమవుతామండి? చెత్త అవుతాం, అంతేనా? దేవుడు అన్నాడు, నేను మిమ్మల్ని విలువ పెట్టి కొన్నాను, మీరు నా ఆలయము. దేవుడు అంటున్నాడు, మీరు నా కుమారులు, మీరు నా స్నేహితులు, మీరు నా బిడ్డలు, పరలోక రాజ్య వారసులు. దేవుడేమో మనల్ని చాలా గొప్పగా చూస్తుంటే మనమేమో చెత్త వెనకాల పరిగెడతా ఉన్నాం చాలాసార్లు. ఈ చెత్తే కావాలి నాకు, ఈ చెత్త దృశ్యాలు చూడాలి, ఈ చెత్త ఆలోచనలో బ్రతకాల. సమ్ పీపుల్ జస్ట్ ఎంజాయ్ లివింగ్ ఇన్ సిన్. నేను యుఎస్లో ఉద్యోగం చేయడానికి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్కి ముందే చెప్పేసాను నేను సినిమాలు చూడనని. ముందే చెప్పగానే ఒకరోజు అన్నారు, ఈ మూవీ చాలా మంచి మూవీ బ్లెస్సీ. అందరు ఇచ్చేసారు రివ్యూ నాకు, చాలా మంచి మూవీ, ఇందులో ఫైటింగ్ సీన్లు ఉండవు, రొమాన్స్ సీన్లు ఉండవు, ఏ పిచ్చి అసలు ఏముండవు, మంచి ఫ్యామిలీ మూవీ, ఫన్ ఉంటుంది అంతే, చూడొచ్చు కదా అన్నారు. సరే నా అలా కూర్చున్నాను అంతే అండి. వాళ్ళు ల్యాప్టాప్లో పెట్టారు, మా ఫ్రెండ్స్ ఉన్నారు. 2 నిమిషాలు చూశాక నాకు ఇష్టం అనిపించట్లేదు, నాకు ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. నేనే వేరే రూమ్లోకి, నాకు ఇంట్రెస్ట్ కూడా రాలేదండి.
చాలాసార్లు కొంతమంది కనబడితే చాలా అతుక్కుపోతారు, అవునా? కనబడినంత వరకు కంట్రోల్ చేసుకుంటారు, కానీ కనబడితే అతుక్కుపోతారు. చాలామంది పాపం ఎందుకు చేయట్లేదంటే అవకాశాలు రాక చేయట్లేదు. అర్థమవుతుందా? అవకాశం వచ్చిందంటే గ్రాబ్ చేసుకుంటారు అంతే. బా, గోల్డెన్ ఆపర్చునిటీ, ఇంత పాపం చేసే అవకాశం నాకే వచ్చిందా? అవకాశం రానప్పుడు పాపం చేయకుండా ఉండడం గొప్పే, కానీ అవకాశాలు వచ్చినప్పుడు నువ్వు దేవుని కొరకు నిలబడితే ఇంకా గొప్ప. హల్లెలూయా. నీ ముందు పాపం కనబడినా, నీ ముందు నువ్వు లోకంలో పడిపోవడానికి ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నా కూడా, ఇఫ్ యూ కెన్ స్టాండ్ ఫర్ ద లార్డ్. ఎప్పుడు వస్తుంది ఆ స్థిరమైన మనసు? ఎప్పుడు వస్తుంది ఆ సెల్ఫ్ కంట్రోల్? ఎప్పుడు వస్తుంది అంటే చెడ్డ దానిని అసహించు. వెన్ యూ హేట్ వాట్ ఈజ్ ఈవిల్, నీకు స్టాండర్డ్ ఎవరు సెట్ చేయక్కర్లేదు, నీ లోపల నువ్వే. ఇక్కడ వింటున్నాం కదా, జీవ వాక్యాన్ని వింటున్నాము, దేవుని వాక్యాన్ని బట్టి యూ సెట్ అ స్టాండర్డ్ ఫర్ యువర్ లైఫ్. ఇది నేను చేస్తాను, ఇది నేను చెయ్యను, దీన్ని నేను అసహించుకుంటున్నాను. వెన్ యూ సెట్ అ స్టాండర్డ్ ఫర్ యువర్ లైఫ్, నేను పక్క నుండి ఎంతమంది ప్రేరేపించినా నువ్వు కొద్దిగా కూడా యూ డోంట్ ఈవెన్ మూవ్ అన్ ఇంచ్ కదండి, కొంచెం కూడా కదలరు. ఎందుకంటే కొన్ని నిర్ణయాలు దేవుని కొరకు ముందే తీసుకున్నారు కాబట్టి. చెడ్డ దానిని ఏం చేయాలంట? కొంతమందిని ఎవరైనా వచ్చి పలానా విషయం గురించి మీ ఒపీనియన్ ఏంటండి అంటే, నాకు ఒపీనియనే లేదండి అంటారు. ఐఎమ్ న్యూట్రల్ అండి అంటారు. దేవుడు ఎప్పుడు కూడా పాపం విషయంలో మనల్ని న్యూట్రల్లో పెట్టలేదండి. న్యూట్రల్ అంటే ఏంటి? గోపి కదా, గోపి అంటే గోడ మీద పిల్లి. గోడ మీద పిల్లిలాగా మధ్యలో ఉంటారు కొంతమంది, న్యూట్రల్ అనమాట. మందిరానికి వచ్చినప్పుడు ఇటు దూకేస్తారు, మళ్ళీ మందిరం నుంచి వెళ్ళిపోయేటప్పుడు గోడ మీదకి వెళ్ళిపోతారు, మళ్ళీ సోమవారం ఇటు దూకేస్తారు. అర్థమవుతుందా? సో వెన్ యూ హ్యావ్ అ న్యూట్రల్ ఒపీనియన్, పాపం గురించి ఒక మధ్యస్థంగా నీ ఆలోచన విధానం ఉంటే నువ్వు చాలా ఈజీగా పడిపోతావు పాపంలోకి. పాపం విషయంలో ఒక క్లారిటీ, ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు, ఏది నా దేవుడు ఇష్టపడతాడు, ఏది నా దేవుడు ఇష్టపడడు. నా దేవుడు ఇష్టపడనేది నాకు వద్దు, నా దేవుడు అసహించుకునేది నేను కూడా అసహించుకున్నాను. దేవుడు పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని అసహించుకుంటాడంటండి. గాడ్ హేట్స్. దేవుడు అసహించుకునేది మనం హత్తుకోవాలా వెళ్ళి? నో. దేవుని బిడ్డలము, నా దేవుడు ఏది అసహించుకుంటాడో నేను కూడా దాన్ని అసహించుకుంటాను. సో చెడ్డ దానిని అసహించుకోవాలంట, మంచి వాటిని హత్తుకోవాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట ఉంది, చదవండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. ఇహలోక మాలిన్యం అంటకుండా ఎవరు కాపాడుకోవాలంట? కొంతమంది అంతా దేవుడే చూసేసుకుంటాడండి అంటారు. నువ్వు వెళ్ళి బురదగుంట్లో పడిపోయి దేవుడు ఆపలేదు ఏంటండి అంటే, నువ్వు వెళ్ళి పడ్డావు. దేవుడు ఎక్కడ ఆపుతాడు? నీకు ఫ్రీడమ్ ఇచ్చాడు కదా. రిపబ్లిక్ డే, స్వాతంత్రం ఇచ్చాడండి దేవుడు. స్వాతంత్రం ఇచ్చాడు. కళ్ళతో ఏదైనా చూసే స్వాతంత్రం ఇచ్చాడు, చేతులతో ఏదైనా చేసే స్వాతంత్రం ఇచ్చాడు, కాళ్ళతో ఎక్కడికన్నా వెళ్ళే స్వాతంత్రం ఇచ్చాడు, నోటితో ఏదైనా మాట్లాడే స్వాతంత్రం ఇచ్చాడు, మనస్సులో ఏదైనా ఆలోచించుకునే స్వాతంత్రం ఇచ్చాడు. వెదర్ యూ వాంట్ టు యూజ్ ఇట్ ఇన్ ద రైట్ వే ఆర్ మిస్యూజ్ ఇట్ ఇస్ అప్ టు యూ. దేవుడిచ్చిన స్వాతంత్రం మంచిగా వినియోగించుకొని నీ జీవితాన్ని అందంగా కట్టుకుంటావా? స్వాతంత్రం ఉంది కదా, ప్రైవసీ ఉంది కదా, ఫోన్ నిండా పాస్వర్డ్లు వేసేసాను కదా, మా అమ్మకి నాన్నకి తెలియకుండా ఎన్ని అకౌంట్లు మెయింటైన్ చేస్తున్నాను, అన్ని అకౌంట్లు దేవుడి దగ్గర ఉన్నాయి, మర్చిపోద్దు. కొంతమంది ఫేక్ అకౌంట్లు పెట్టుకొని మాట్లాడేస్తూ ఉంటారు కదండి. అవనస్తులు ఎంత స్మార్ట్ ఉన్నారు, ఫేక్ అకౌంట్లు. మొన్న ఒక చిన్న అబ్బాయి అండి, 9th క్లాస్, వాళ్ళ మమ్మీ తీసుకొచ్చి మా అబ్బాయి సెల్ ఫోన్లో ఇంటికి వచ్చిన దగ్గర నుండి గేమ్స్ ఆడుతున్నాడండి అని చెప్పారు. వాళ్ళ అమ్మ లాక్కోగానే గేమ్స్ కనబడట్లేదంట. మళ్ళీ అర్థమవుతుందండి. డిలీట్ చేద్దామని గేమ్ యాప్స్ ఉంటాయి కదా ఫోన్లో, వాటిని డిలీట్ చేద్దామని చూసి కనపడట్లేదంట. నేను అన్నాను, బాబు నువ్వు ఎంత టాలెంటెడ్, ఒకసారి ఆ ఫోన్ తీసుకురా, ఆ టెక్నిక్ ఏంటో నాకు చెప్పన్నాను. అప్పుడు లోపలికి ఎక్కడికో వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్ళి చెప్తున్నాడు, ఇవన్నీ హైడ్ చేసేసానక్క, ఈ ఆప్షన్ చెక్ చేసి ఇక్కడికి వస్తే అవి కనబడతాయి అక్క, లేకపోతే అవి కనబడవు. నా ఇంత తెలివితేటలు దేవుడు, ఈ తెలివితేటలు దేవుళ్ళో ఎదగడానికి వాడితే నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావురా, మీ అమ్మ నాన్నని మోసం చేయడానికి వాడుతున్నావు, అది కరెక్ట్
ఎన్ని తెలివితేటలండి. దాని మీద ఏదో ప్రోగ్రామ్ రాశాడంట, ఫోన్లో అది రన్ చేశాడంట, ఈ యాప్స్ అన్నీ హైడ్ అయిపోతున్నాయంట. తల్లిదండ్రుల కళ్ళు కప్పగలరు కానీ దేవుని కళ్ళు కప్పగలరా? దేవుడు అసహించుకునే పాపాన్ని జీవితంలో ప్రోత్సహించుకుంటే ఇది బయటకు రాదులే, ఎవరికి తెలియదులే, నా వరకు నాకే ఉంటుందంటే ఒకరోజు కుండ బద్దలు కొడతాడు దేవుడు. రహస్యం ఉన్న ఒక్కసారి వెలుగులోకి వస్తాయి, అప్పుడు సిగ్గుపడిపోవాలండి. చాలామంది అనుకుంటారు అంత ప్రైవేట్గా చేస్తున్నాను కదా, అంత చాప కింద నీరులాగా అయిపోతుంది కదా. నోబడీ నోస్ ఇట్. చర్చ్లో ఎవరికి తెలీదు, సేవకులకి తెలీదు, అమ్మ నాన్నకి తెలీదు, బంధువులకి తెలీదు, ఏం పర్వాలేదు అనుకుంటున్నారు. అన్నీ చూస్తున్నాడు దేవుడు. ఒక్క సమయం వస్తుంది, రహస్యం అందున్నవన్నీ దేవుడు బయలుపరిచినప్పుడు నిలబడగలవా? తట్టుకోగలవా? చెడ్డదానిని అసహించుకొని మంచి వాటిని హత్తుకోవాలంట. నిజమైన భక్తి ఏంటంటే ఇహలోక మాలిన్యము అంటకుండా, మన వస్త్రాలు ఉన్నాయండి, మన వస్త్రాలకు మురికి అంటకుండా మనం కాపాడుకుంటాం. ఇంకెవరైనా కాపాడుతున్నారా? మనమే. చేతులు కరోనా వచ్చిన తర్వాత శానిటైజ్ ఎవరు చేసుకున్నా? మన చేతులు ఎవరైనా వచ్చి శానిటైజ్ చేశారా? మనం చేసుకున్నామా? ఇహలోక మాలిన్యం అంటకూడదని దేవుడు చెప్తున్నాడు. అంటకుండా ఎవరు చూసుకోవాలి? నీ కళ్ళ ముందు చాలా కనబడుతూ ఉంటాయి, చాలామంది నిన్ను శోధిస్తూ ఉంటారు, చాలా అవకాశాలు నీకు ఉంటాయి లోకంలో పడిపోవడానికి, పాపంలో పడిపోవడానికి. కానీ నువ్వు తీర్మానం తీసుకోవాలి, ఇహలోక మాలిన్యము నాకు అంటనివ్వను. నువ్వు అలా నిలబడ యోగ్యంగా దేవుడు నిన్ను గొప్పగా వాడుకుంటాడు. హల్లెలూయా. చాలామందికి ఆశ అండి, దేవుని చేత గొప్పగా వాడబడాలి. నువ్వు గొప్పగా వాడబడాలంటే ముందు గొప్ప పరిశుద్ధతను కలిగి ఉండు. హల్లెలూయా. గొప్ప పరిశుద్ధతను ముందు కలిగుండు, యోగ్యమైన జీవితం కలిగుండు. నిన్ను ఎట్లా వాడుకోవాలో యజమానుడికి బాగా తెలుసు. హల్లెలూయా. సో మనం ఏం అసహించుకోవాలండి? చెడ్డదానిని. ఈరోజు నుండి న్యూట్రల్ ఒపీనియన్ వద్దు మీకు. కొన్ని విషయాలలో హ్యావ్ అ వెరీ క్లియర్ ఒపీనియన్. ఇవి నా దేవుడికి ఇష్టము లేదు, నా బైబిల్ వీటిని అంగీకరించదు, దేవుని వాక్యం వీటిని ప్రోత్సహించదు, నేను వాటిని అసహించుకుంటాను. 15వ కీర్తన 4వ వచనంలో కూడా ఒక అమూల్యమైన మాట ఉంది చూడండి. దేవునితో సహవాసం చేసేవారు, దేవుని గుడారములో నివసించే వారికి ఉండవలసిన యోగ్యతలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. 4వ వచనం, 15వ కీర్తన 4వ వచనం. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. దేవునితో సహవాసం చేసేవారు, మొదటి వచనంలో చూడండి, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడు ఎవడు? అయ్యా, నీతో ఉండాలంటే అసలు మానవులకు సాధ్యమా? గాడ్ హ్యాస్ పర్ఫెక్ట్ హోలీనెస్ కదండి, పరిపూర్ణమైన పరిశుద్ధత దేవునిలో ఉంది. కానీ నీతో సహవాసం చేయడం సాధ్యమా అంటూ ఎవరు దేవునితో సహవాసం చేయగలరో వారిలో ఉండే ఆత్మీయ అనుభవాలు ఏంటో 2వ వచనం నుండి రాసుకుంటా వచ్చాడు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించేవారంట, హృదయపూర్వకముగా నిజము పలుకువారంట. యథార్థమైన ప్రవర్తన, ఇందాక చూసాం కదా, మన ప్రేమ ఎలా ఉండాలంట? నిష్కపటమైనది యథార్థమైన ప్రేమ, హృదయపూర్వకంగా నిజము. కొంతమంది నిజం చెప్తారు కానీ కష్టంగా చెప్తారు, దొరికిపోయాక చెప్తారు, రెడ్ హ్యాండెడ్గా పట్టబడాక అవునులేండి అంటారు. ముందు వరకు నేను కాదండి, నాకు తెలియదండి, అది ఎవరో చేశారండి, ఏమోనండి. ఈజీ కదండి ఇవి చెప్పడం, ఏమో నాకేం తెలుసు అని అడుగుతావేంటి? కొంతమందిని ఎవరైనా తల్లిదండ్రులు వచ్చి నువ్వు ఇది చేసావా అంటే గట్టిగట్టిగా అరిసేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ అరుపులకి మమ్మీ డాడీ భయపడిపోయి వారిని అడగడం మానేయాలన్నమాట. మ్యాటర్ లేని వాళ్ళు గట్టిగట్టిగా అరుస్తారు తెలుసా. యథార్థంగా ఉండేవాళ్ళు, నమ్మకంగా ఉండేవాళ్ళు చాలా కూల్గా కామ్గా, అమ్మ నాకు తెలీదు, నేను చేయలేదంట. ఎవరు తప్పు చేశారో వారు గట్టిగట్టిగా దబాయించేస్తూ ఉంటారు, ఎందుకంటే పాపం వాళ్ళు డిఫెండ్ చేసేసుకోవాలనే పనిలో పడిపోతారు అనమాట. ఏమి లేని ఆకేం చేస్తూ ఉంటుందండి, ఎగిరెగిరి పడిపోతూ ఉంటుంది. నువ్వు చక్కగా ఆత్మీయమైన అనుభవాలతో యథార్థంగా నువ్వు యూ వోంట్ బీ షేకెన్, నువ్వు కదలింపబడో, చలనం ఉండదు, నీకు ధైర్యంగా ఉంటావు. నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉండును. సో యథార్థమైన ప్రవర్తన కలిగి హృదయపూర్వకంగా నిజం పలుకువాడు. ఇప్పుడు దేవునితో సహవాసం చేసే వ్యక్తికి ఉండే అనుభవం ఏంటంటే 4వ వచనంలో, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. నీచులు అంటే ఎవరు? దేవునికి దూరంగా బ్రతికేవారు. వారితో మనం వెళ్ళి రాసుకొని పూసుకోమంట. చూడండి, పందులు మనం చూస్తాం కదా, బురదలో బాగా కూర్చొని అలా రుద్దుకుంటా ఉంటాయి. కొంతమంది దేవుడు లేని, విలువలు లేని వాళ్ళతో పూసుకుంటా ఉంటారు.
దే ఆల్వేస్ లైక్ టు మింగిల్ అండ్ హ్యాంగ్ అవుట్ విత్ అన్గాడ్లీ పీపుల్. వాళ్ళతోనే సహవాసం కాదు. అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. కానీ ఎవరిని గౌరవిస్తాడంటే, దేవుని యందు భయభక్తులు కలిగే వ్యక్తి ఎవరిని గౌరవిస్తారంటే, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారిని సన్మానిస్తారంట. యు విల్ ఆనర్ పీపుల్ హూ లవ్ గాడ్. దేవుని ప్రేమించే వ్యక్తిని గణపరుస్తావు, దేవుని అసహించుకునే వ్యక్తిని, ద్వేషించే వ్యక్తిని నువ్వు గణపరచవు. సో దేవునితో సహవాసం చేసేవారు చెడ్డదానిని అసహించుకోవాలి, మంచి దానిని హత్తుకోవాలి. థర్డ్ పాయింట్ దగ్గరకు వస్తున్నాను చూడండి. రోమన్స్ చాప్టర్ 12:10, 10వ వచనం. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, హ్యావ్ బ్రదర్లీ లవ్ అండ్ ఆనర్ వన్ అనదర్. ఒకరినొకరు గణపరచుకోవాలంట. ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉన్నారంటే, నేనే గొప్ప, ఇంకా నాకంటే గొప్ప ఎవరు లేరు, అందరినీ నేలకేసి కొడతా ఉంటారు. చిన్న జాబ్ రాగానే అమ్మంటే నానంటే విలువ పోద్ది. కొంచెం చదువుకొని ఒక డిగ్రీ చేతిలోకి రాగానే మిగతా వాళ్ళందరినీ చిన్న చూపు చూసి అందరూ అవమానకరంగా మాట్లాడుతూ ఉంటారు. కొంతమందికి ఇంకా కొద్దిగా చేతుల నిండా డబ్బులు వస్తుంటాయి, ఈ సేవకులు ఎంత, ఆ సేవకులు ఎంత, ఈ సంఘం ఎంత, ఆ సంఘం ఎంత, ఈ పరిచర్య ఎంత, అంత ఆ పరిచర్య ఎంత, ఇష్టం వచ్చినట్టు అగౌరవంగా మాట్లాడుతూ ఉంటారు. దేవుని కలిగిన వారికి ఉండే ఒక ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే, యు విల్ ఆనర్ అదర్స్. ఇతరులను నువ్వు ఘనపరుస్తావు. అందరికి ఉండే ఒక అనుభవం, అందరు నన్ను గణపరచాలనుకుంటారు. కానీ దేవుని కలిగి ఉండేవారు నన్ను అందరు గణపరచాలని కాదు ఫస్ట్ చూసేది. ఐ వాంట్ టు ఆనర్ యువర్ పేరెంట్స్. మ్యారేజ్ అయితే ఆనర్ యువర్ ఇన్లాస్, ఆనర్ యువర్ హస్బెండ్, ఆనర్ యువర్ వైఫ్, ఆనర్ ద మెన్ ఆఫ్ గాడ్, ఆనర్ ద విమెన్ ఆఫ్ గాడ్. దేవుని కలిగి ఉన్నావంటే నువ్వు ఘనపరిచే వ్యక్తిగా, మనం ఏమి ఇస్తాం మనకు అదే వస్తుంది, అవును కదా? వాట్ యు గివ్ యు రిసీవ్, అంతే కదండి. ఏ విత్తనాలు వేస్తే ఆ పంట వస్తుంది. నువ్వు ఇతరులను గణపరిస్తే నీకు ఘనత రాదా? నేను గణపరచరా? ఆబ్వియస్లీ యూ విల్ రిసీవ్ ఇట్. కానీ చాలామంది ఈ రోజుల్లో వాళ్ళ ప్రాజెక్ట్ ఏంటంటే అందరినీ నేలకేసి కొట్టడం, అందరినీ నీచంగా మాట్లాడడం. అది వారిలో ఉన్న నీచమైన అనుభవాలను చూపిస్తుంది. దాట్స్ ఇట్. చీప్ పీపుల్ విల్ స్పీక్ ఇన్ అ వెరీ చీప్ మేనర్. అంతే. విలువలు లేనివారు విలువలు లేనట్టు మాట్లాడతారు. వాళ్ళలో లేనిది వారు ఎలా చూపిస్తారండి? ఇతరులను అగౌరవకరంగా మాట్లాడుతున్నావంటే అది నీలో ఉన్న మంచి లక్షణము. నాకు ఈ యోసేపులో నాకు చాలా ఇష్టమైన లక్షణం ఏంటంటే, మత్తయి సువార్తలో మనం చూస్తే వెళ్ళాల్సిన అవసరం లేదు, 1వ అధ్యాయంలో ఉంటుంది. యోసేపుకి ఎప్పుడైతే మరియ గర్భం ధరించిందని తెలిసిందో, యోసేపు నీతిమంతుడై ఉండి మరియను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడాలనుకున్నాడంటే, యోసేపులో ఉన్న నీతి ఎంత గొప్ప నీతి అంటే, ఆమె గర్భం ధరించిందని తెలిసిన హీ డెంట్ వాంట్ టు మేక్ ఇట్ అ బిగ్ పబ్లిక్ థింగ్. అందరి ముందు ఆమెని అవమానపరచాలనుకోలేదు. ఏమో నేను సైలెంట్గా తప్పుకుందాం, ఆమెను నేనెందుకు అవమానపరచాలి, నాకు వద్దది, ఫోన్లే ఏం జరిగిందో నాకు తెలీదు. ఈ డిసైడెడ్ టు ప్రైవేట్లీ, సైలెంట్లీ, క్వైట్లీ వాక్ అవుట్ ఆఫ్ మేరీస్ లైఫ్. అప్పుడు దేవుని దూత ఇంటర్వ్యూన్ అయ్యి, దేవుని దూత స్వప్నమంది యోసేపుకు ప్రత్యక్షమై, యోసేపు ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించిందని చెప్పగానే విధేయుడయ్యాడు యోసేపు. నీలో నిజంగా ఆత్మీయమైన విలువలు ఉంటే నీ ప్రక్క సహోదరిని గూర్చి అవమానకరంగా వేరే వాళ్ళ ముందు మాట్లాడవు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ విత్ ఎనీబడి, కాల్ దెమ్ ఇన్ టు యువర్ రూమ్. వాళ్ళతో 1-on-1 మాట్లాడండి. ఎవరితో ఉన్నా మీకు ఏదైనా తెలిసిందా వారితో రహస్యంగా మాట్లాడండి. వారితో చెప్పండి ఇది కరెక్ట్ కాదు. కొంతమంది అందరి ముందు అవమానపరచడం, తెలిసి తెలియకుండా ఎవరి మీదనో రూమర్స్ పర్సనల్ ప్రాజెక్ట్ లాగా తీసుకొని స్ప్రెడ్ చేస్తూ ఉంటారండి. వాళ్ళు అట్లంట, వీళ్ళు ఇట్లంట. నీకెవరు అప్పచెప్పారు ఆ ఉద్యోగం? నీకెవరిచ్చారు ఆ బాధ్యత? దట్స్ నాట్ యువర్ బిజినెస్. దేవునితో నువ్వు సరిగ్గుండు, నీ జీవితాన్ని జాగ్రత్తగా చూసుకో, అంతే తప్ప అనవసరమైన వ్యర్థమైన వాటిలో తలదూర్చాల్సిన అవసరము లేదు. సో 3వ అనుభవం ఏంటంటే, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. సో ఫస్ట్ పాయింట్ ఏంటండి? నిష్కపటమైన ప్రేమ. 2వది చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకోవాలి. 3వది ఒకరినొకడు ఘనముగా ఎంచాలి. ఈ రోజు నుంచి చేయండి, ప్రాక్టీస్ చేయండి. ట్రై టు ఆనర్ పీపుల్ గాడ్ హెస్ గివెన్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో ఉన్న వ్యక్తులను ఘనపరచు. 4వ అంశం దగ్గరకు వస్తున్నాను, 11వ వచనం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. డు నాట్ బీ
స్లగర్డ్. ఆత్మీయ జీవితంలో కొంతమందికి ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఈ మధ్య టీవీలో మేము చేస్తున్నప్పుడు వి వాచ్ ద న్యూస్, వార్తలు చూస్తూ ఉంటాం. మధ్య మధ్యలో కొన్ని యాడ్స్ సడన్గా వచ్చేస్తూ ఉంటాయి. అవి ఎంత చూడొద్దు అనుకున్నా కూడా వెంటనే వచ్చేస్తాయి కదా, 1 మినిట్లో వచ్చి 1 మినిట్లో పోతూ ఉంటాయి. స్కిప్ యాడ్ కొట్టే లోపే అక్కడ వెళ్ళిపోతుంది 2 ఫ్రేమ్స్. అందులో కొన్ని యాడ్స్ ఇస్తూ ఉంటాడు. అది ఎలా ఉంటుందంటే బ్లడ్ బాయిల్ చేసేస్తూ ఉంటుంది కొంతమందికి. ఇది ట్రైలర్ ఇలా ఉందంటే ఇంకా అసలు ఎలా ఉంటుందో కదండి, ఆహా అనిపిస్తుంది. అవునా, అనిపించిందండి? కొన్ని చిన్న యాడ్స్ వేస్తూ ఉంటే అనిపిస్తుంది. అవి ఎలా ఉంటాయి అంటే యవనస్తులని ఆసక్తి రేపేస్తూ ఉంటాయి. అబ్బా ఏం చేసేసారో అందులో, ఏమున్నాయో అందులో వెళ్ళి చూసేయాలి అనిపించి ఇక వెళ్ళిపోతారు, ఫోన్లోకి వెళ్ళిపోయి. ఇంక కాలేజ్ నుంచి ఇంటికి రాగానే కొంతమంది కాలేజ్లోనే కూర్చొని చూసేసుకుంటా ఉంటారు కదండి. సమయం అంతా కూడా సెల్ ఫోన్లో ఆసక్తిగా లోక సంబంధమైన ఏ కార్యక్రమాలో చూస్తూ చాలామంది గడిపేస్తూ ఉన్నారు. దేవుని వాక్యం చెప్తుంది నీకు ఆసక్తి ఉండాలి. ఏ విషయంలో ఆసక్తి అంటే దేవుని సేవించుటలో ఆసక్తి. హల్లెలూయా. బీ ఫర్వెంట్. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత అంట. తీవ్రత. నీళ్లు కాచామనుకోండి స్టవ్ మీద, ఎట్లుంటుందండి? బాయిల్ అవుతూ ఉంటే, ఉడుకుతూ ఉంటే చాలా చూస్తే పట్టుకుంటేనే కాలిపోద్ది. ఆత్మలో తీవ్రత అంటే ఏంటో తెలుసా? నువ్వు దేవుని కొరకు మండుతూ ఉంటే నీ దగ్గరికి అపవాది వచ్చిన వాడు కాలిపోయి బూడిదైపోతాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? కొంతమంది విశ్వాస జీవితంలో ఎంత వీక్గా ఉంటారంటే సాతాన్ని అక్కడ చూడగానే వీరు పరిగెడతా ఉంటారు. సాతాను పట్టేసుకుంటాడేమో అండి, సాతాను నెత్తి మీద కూర్చుంటాడేమో అండి, సాతాను అలా చేస్తాడేమో. నో, నీలో దేవుని శక్తి ఉంటే, నీలో దేవుని ఆత్మ ఉంటే, నువ్వు రక్షించబడిన వ్యక్తిగా వాక్యానుసారంగా జీవిస్తుంటే అపవాది నిన్ను చూసి పరుగులు పెడతాడు. హల్లెలూయా. నువ్వు ఆత్మలో తీవ్రత కలిగి ఉంటే యూ డోంట్ హ్యావ్ టు బీ అఫ్రేడ్ ఆఫ్ ద డెవిల్. నువ్వు అపవాదిని చూసి భయపడాల్సిన అవసరము లేదు. యేసు ప్రభుని చూసి గదరేనుల దేశంలో దయ్యం పట్టిన వ్యక్తి కేకలు వేశాడంట. పౌలు శీల పుతోన్ అనే దయ్యం పట్టిన ఆమెని, ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టగానే వెళ్ళిపోయింది దయ్యం బయటకి. మనకు దేవుడు అథారిటీ, పాపానికి బానిసలుగా లేనంత కాలము మనం అథారిటీ కలిగిన వారమే. హల్లెలూయా. క్రీస్తు ప్రభులో వీ హ్యావ్ అథారిటీ ఓవర్ ద డెవిల్స్. అపవాది శక్తుల మీద దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చాడు. సో ఆసక్తి ఉండాలి. దేనిలో ఉండాలి ఆసక్తి? మోర్ ఇంట్రెస్ట్ అండ్ క్యూరియాసిటీ టు లెర్న్ ద వర్డ్, టు మెడిటేట్ ద వాక్యం. వినాలనే ఆశ. ఇవాళ నేను ఒక ఆరాధన మిస్ అయిపోయాను. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఆరాధన వింటే ఇంటికి వెళ్ళాక సెకండ్ ఆరాధన కూడా లైవ్లో చూడాలనే ఆసక్తి. ఇవాళ ఎగ్జామ్కి వెళ్ళానండి, లేదండి ఇవాళ మధ్యాహ్నం ఎగ్జామ్ ఉంది, మార్నింగ్ 6 o'clockకి ఇంగ్లీష్ సర్వీస్కి వచ్చి ఆసక్తిగా దేవుని మందిరంలో ఉంటాను. ఇవాళ అనారోగ్యం వల్ల నేను ఉపవాస ప్రార్థన చేయలేకపోయానండి, బట్ సమ్ అదర్ డే ఐ వాంట్ టు కాంపెన్సేట్. అదంతా ఎప్పుడు చేయగలము? ఆసక్తి ఉంటేనే. ఆసక్తి లేకపోతే ఏం అచీవ్ చేయలేము ఈ లోకంలో. దేవుని విషయాలలో, దేవుని కొరకు వాడబడే విషయాల్లో, దేవుని కొరకు పనిచేసే విషయాలలో ఆసక్తి ఉండాలి. 5వ అంశం దగ్గరకు వస్తున్నాను చూడండి, 5th పాయింట్. ఈ 3 కూడా 12వ వచనంలో ఉన్నాయి. నిరీక్షణ గలవారై సంతోషించుచు. రోమాపత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు. బీ జాయ్ఫుల్ ఇన్ హోప్. ఈ రోజుల్లో చాలామందికి హోపే లేదు, నిరీక్షణ లేదు. నిరీక్షణ ప్రతి విశ్వాసలో ఖచ్చితంగా ఉండాలి. ఇందాక చెప్పాను కదా, ప్రేమ ప్రతి ఒక్కరిలో ఉండాలి. మనందరము నిరీక్షణ కలిగిన వారం. నాలో ఏముందని అడిగితే ప్రతి విశ్వాస చెప్పాలి, ఐఎమ్ ఫుల్ ఆఫ్ హోప్. మనలో ఏముందంటే రక్తం ఉంది, ప్రాణం ఉంది, గుండె ఉంది, లంగ్స్ ఉన్నాయి, కిడ్నీస్ ఉన్నాయి, లివర్ ఉంది, ఇవన్నీ చెప్తాం కదండి. విశ్వాసలంగా నీలో ఏముందంటే చెప్పాలి, నాలో దేవుని ప్రేమ ఉంది, ఐఎమ్ ఫుల్ ఆఫ్ హోప్. నువ్వు ఫుల్ ఆఫ్ హోప్ ఉంటే నీకు ప్రాబ్లమ్స్ వచ్చినా నువ్వు హోప్లెస్ అవ్వవు. చాలామంది ఈజీగా హోప్లెస్ అయిపోతున్నారు కదా. ఎగ్జామ్ సరిగ్గా రాయకుండా ఇంటికి వస్తే చాలా చచ్చిపోవాలనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే ఫెయిల్ అయిపోతామేమో. అప్పుడు రిజల్ట్ వస్తే ఎవరు ఏమీ, చిన్న వ్యాధి రాగానే హోప్ ఉండదు, దేవుడు స్వస్థపరుస్తాడని నిరీక్షణ ఉండదు, ధైర్యం ఉండదు. అందుకని ప్రతిదానికి భయపడిపోయి కలవరపడిపోతూ ఉంటారు.
జీవితాన్ని గూర్చిన ఒక ధైర్యము ఉండదు. కారణం ఏంటంటే నిరీక్షణ లేక. ఇప్పుడు దేవుడు మనల్ని దేంతో నింపుతాడంటే గాడ్ ఫిల్స్ అస్ విత్ హోప్. హల్లెలూయా. దేవుడు మన కొరకు నిరీక్షణ కలుగునట్లుగా మేలుకరమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడని జెరెమయా చాప్టర్ 29 వర్స్ 11లో, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో వ్రాయబడింది. మీకు హోప్ లేకపోతే అడగండి, దేవా నన్ను నిరీక్షణతో నింపుతాడండి. హల్లెలూయా. కార్ని ఫిల్లింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి పెట్రోల్ నింపు, డీజిల్ నింపు అంటే నింపుతారా? నింపరా? మందిరానికి వచ్చినప్పుడు ఏం అడగాలండి? పెట్రోల్ నింపయ్యా, డీజిల్ నింపయ్యా, పర్సు నింపయ్యా, వాలెట్ నింపయ్యా, ఇవా? ఫిల్ మీ విత్ హోప్. దేవా నిరీక్షణతో నింపు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అనుంది బైబిల్లో. హల్లెలూయా. వెన్ యు ఆర్ ఫిల్డ్ విత్ హోప్ ఇన్ ద లార్డ్, దట్ హోప్ విల్ నాట్ డిసప్పాయింట్ యు. దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంటే ఆ నిరీక్షణ మనల్ని ఎన్నడూ కూడా సిగ్గుపరచదు. సో నిరీక్షణ కలిగి ఉండి సంతోషించాలంట. ఇప్పుడు బాగాలేవు నా పరిస్థితులు, ఫైన్, ఇప్పుడు ఉన్నాయి మనకి కష్టాలు, దట్స్ ఓకే. కానీ నిరీక్షణ ఉంటే, బికాజ్ వీఆర్ ఫిల్డ్ విత్ హోప్, వీ కెన్ బీ జాయ్ఫుల్. మనం ఆనందించగలం కష్టాల్లో కూడా. ఎందుకంటే ఈ పరిస్థితులు ఎప్పటికీ ఇలా ఉండవు. ఈ వ్యాధి ఎప్పటికీ మీ దేహంలో ఉండదు. నీ వెళ్తున్న ఈ అవమానకరమైన పరిస్థితి ఎప్పటికీ ఇలా ఉండదు. మీరు వెళ్తున్న ఆర్థిక ఇబ్బందులు ఎప్పటికీ ఇలా ఉండవు. నీవు వెళ్తున్న ఈ శోధనకరమైన పరిస్థితులు ఎప్పటికీ ఉండవు. నీవు వెళ్తున్న ఈ ఓటమి ఎప్పటికీ ఇలా ఉండదు. ఒక రోజు వస్తుంది, దేవుడు నీ పరిస్థితిని మారుస్తాడు. హల్లెలూయా. అది నిరీక్షణ అంటే. దేవుని బట్టి ఆయన యందు నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు, ఈవెన్ యాస్ వి వెయిట్ ఫర్ అ మిరకల్, ఒక అద్భుతం కొరకు వేచి ఉండగా కూడా ఏడుపు మొహం పెట్టి వెయిట్ చేయమండి, నవ్వుతూ వెయిట్ చేస్తాం. హల్లెలూయా. కొంతమంది చూడండి క్యూలో నిలబడతారు, కొంతమంది తిట్టుకుంటా ఉంటారు, నిలబడిన వాళ్ళని తిట్టుకుంటూ ఉంటారు, అక్కడ టికెట్లు ఇష్యూ చేసిన వాళ్ళని తిట్టుకుంటూ ఉంటారు. నువ్వు తిట్టుకున్నా తిట్టుకోకపోయినా ముందు లైన్ అంతా అయ్యాకే నీది వస్తుంది టర్న్. అవునా కదా? నువ్వు పట్టే టైం ఖచ్చితంగా. కొంతమంది ఉంటారు ఫ్రీగా హ్యాపీగా బీపీ పెంచుకోకుండా అలా చక్కగా రిలాక్స్గా ఉంటారు. నువ్వు ఏడుస్తూ వెయిట్ చేసినా, ఆనందంగా వెయిట్ చేసినా, నీ వెయిటింగ్ టైమే. బట్ వెన్ యూ హ్యావ్ అ గుడ్ యాటిట్యూడ్, నువ్వు ఆనందంగా వెయిట్ చేయి, నీకు చాలా చక్కగా నిరీక్షణ కలిగి ఎలా ఉండాలంటే మనము నీ జీవితంలో ఒక కార్యం కొరకు ఎదురు చూస్తున్నావు, నీ జీవితంలో దేవుడు ఒక అద్భుతం చేయాలని ఎదురు చూస్తున్నావు, నీ జీవితంలో ఒక సూర్యోదయం కొరకు ఎదురు చూస్తున్నావు. బట్ యాజ్ యూ వెయిట్ విత్ హోప్ అండ్ బీ జాయ్ఫుల్. ఎదురు చూస్తూ ఉండగా అద్భుతం కొరకు నిరీక్షణతో ఎదురు చూడు, ఆనందంతో ఎదురు చూడు. 6th పాయింట్ దగ్గరకు వస్తున్నాను చూడండి. 6th పాయింట్, శ్రమయందు ఓర్పు గలవారై. క్రైస్తవ జీవితం ఇట్స్ అ ప్యాకేజ్. క్రైస్తవ జీవితం ఓన్లీ ఆశీర్వాదాలు ఎప్పుడు చెప్పమండి. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో దైవజనుల ఆత్మీయ తండ్రి గారు చేసే బోధ, జాన్ వెస్లీ గారు చేసే బోధ, ఇక్కడ నుండి చెప్పబడే ఏ ప్రసంగంలో అయినా ఆత్మీయ జీవితంలో అన్ని అనుభవాల కొరకు మిమ్మల్ని సిద్ధపరిచే మాటలుగానే ఉంటాయి తప్ప మీకు ఓన్లీ బ్లెస్సింగ్సే. కష్టాలు అసలు ఒక్కటి కూడా ఉండవని ఎప్పుడైనా చెప్పామా? చెప్పలేదు. ఎందుకంటే లైఫ్ ఇస్ సమ్టైమ్స్ హార్డ్. కొన్నిసార్లు జీవితంలో క్లిష్ట పరిస్థితులు వస్తాయి. విశ్వాసలంగా అన్నిటి కొరకు మనం సిద్ధపడి ఉండాలి. అన్ని పరిస్థితుల్లో చాలిన దేవుని కృప మనకు ఉంటుంది. హల్లెలూయా. సో శ్రమయందు ఎలా ఉండాలి? ఓర్పు కలిగి. ఇందాక చెప్పాను కదా, ప్రతి విశ్వాసి లోపల ఒకటి ప్రేమ ఉండాలి, రెండోది నిరీక్షణ ఉండాలి, మూడోది ఏముండాలంటే ఓర్పు. ఓర్పు అనే మాట చాలా కష్టంగా ఉంటుంది. ఇంకెంత ఓర్చుకోవాలండి? ఓర్చుకోవడం నా వల్ల కాదండి. విన్నారండి మాటలు? మాట పడనండి. ఎప్పుడైనా అనిపించిందండి అట్లా? కొంతమంది ఉంటారండి, నేను మాట పడను, మాటలు అంటాను కానీ మాట మాత్రం పడను. ఇంకొంతమంది ఉంటారు, తప్పు చేస్తే మాట పడతాను కానండి, తప్పు చేయకపోతే అసలు పడనండి. ఆఫ్ కోర్స్ దట్ ఈస్ హౌ ఎవ్రీబడి ఫీల్స్. అందరికి అట్లనే అనిపిస్తుంది. మాట పడడం ఎవరికి ఇష్టమో, కానీ కొన్నిసార్లు మనం కొన్ని అనుభవించాల్సి వస్తుంది. యేసయ్య ఎన్ని మాటలు అన్నారండి? పర్ఫెక్ట్ గాడ్, పరిపూర్ణుడైన దేవుడు, చిన్న కళంకం కూడా లేదు. ఎన్ని మాటలు అన్నారో, ఎంత భయంకరంగా మాట్లాడారో. వదకు తేబడుగు వాని ఎదుట గొర్రెయు, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు ఆయన నోరు తెరవలేదంట. ఎంత ఓర్పు చూపించారు యేసయ్య. చాలాసార్లు మనం ఓర్చుకోలేకపోతున్నాం. నా వల్ల కాదక్క, ఏదో ఒకటి చేసేయాలనిపిస్తుంది అక్క, ఏదో ఒకటి అయిపోవాలనిపిస్తుంది అక్క. కొంతమంది పేరెంట్స్ బెదిరిస్తూ ఉంటారు, గట్టిగా తిట్టారంటే కోసేసుకుంటాను.
అది చేసేసుకుంటాను, ఇది చేసేసుకుంటాను, టీవీ పగలగొట్టేస్తాను. ఎందుకు? ఓర్చుకోలేవా? క్యాంట్ యూ బీ పేషెంట్? కొంచెం సహించుకోలేవా? ఓర్పు, ప్రతి విశ్వాసిలో ఓర్పు ఉండాలి. ఆ ఓర్పుకి మాదిరి ఎవరంటే మన ప్రభువే. హల్లెలూయా. మాటలాడలేక కాదు ఆయన మాట్లాడకుండా ఉంది. సిలువ మీద వేలాడుతున్నప్పుడు నువ్వు కిందకి దిగిరా, నీ శక్తి చూపించుకో అన్నారండి రోమా సైనికులు. ఒక్క క్షణం యేసయ్య భూమి నెరవేర్చి వాళ్ళు భూమిలోకి వెళ్ళిపోవాలని ఆజ్ఞాపిస్తే చిన్న భూకంపం చాలండి వాళ్ళని మింగేయడానికి. కానీ ఆయన ఏం చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ యేసయ్య అన్నారు, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని. వారు మోగోళ్ళు అయిపోవాలని ఒక్క మాట ఆజ్ఞాపిస్తే వాళ్ళ నోర్లు మూయబడవా? జీవితంలో మాట్లాడలేరు. యేసయ్య మూగవాళ్ళ నోర్లు తెరిచారు, మాట్లాడుతున్న వాళ్ళని మూగవాళ్ళుగా చేయలేడా? హీ కెన్ డూ ఎనీథింగ్. కానీ వారిని ఎందుకు విడిచిపెట్టేశాడు, క్షమించేశాడంటే ఆయన ఓర్పును సహనమును సిలువలో వ్రేలాడుతూ కూడా చూపించాడు. ఇప్పుడు దేవుని బిడ్డలంగా మనం ఏం కలిగి ఉండాలండి? ఓర్పు. శ్రమల యందు ఓర్పు గలవారమై. ఈ సంవత్సరం ఇప్పుడే వి జస్ట్ బిగన్ కదా, జాన్వరి ఇప్పుడే స్టార్ట్ అయింది. ఈ సంవత్సరంలో ఓర్పు కలిగి ఉండాలని ఒక తీర్మానం తీసుకోండి. ఏదైనా ఒక సంఘటన వచ్చినప్పుడు మీరు ఓర్పును ప్రదర్శిస్తే డైరీలో రాసుకోండి. ఎందుకు తెలుసా? ఇట్స్ అన్ అచీవ్మెంట్. హల్లెలూయా. అబ్బా, థ్యాంక్ యూ లార్డ్. ఓర్చుకునే శక్తి, తిరగబడ్డానికి శక్తి అక్కర్లేదండి, ఓర్చుకోవడానికి చాలా శక్తి, నిగ్రహం కావాలి. కొన్నిసార్లు నలిగిపోతా ఉన్నా ఓర్చుకోవాలి, అదే ఆశీర్వాదం. హల్లెలూయా. ఏ ఇంట్లో ఓర్పు ఉంటుందో ఆ ఇంట్లో గొడవలు ఉండవు. భార్య నువ్వెంత అంటే భర్త నేనెంత అంటే ఇంకేంటి, అయిపోయింది. డివోర్స్ అంటే డివోర్స్, అవుట్. పిల్లలకి అమ్మ ఉండదు, నానుండడు, తిండి ఉండదు, తిప్పలు ఉండవు. జీవితకాలం అంతా అట్లా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఓర్చుకోలేక, సహించుకోలేక, నువ్వు అక్కర్లేదంటే నువ్వు అక్కర్లేదు, అంతే, ఫినిష్డ్. విడిపోవడం ఈజీ, కలిసి ఉండడము. కానీ ఓర్పు ఉంటే చాలా ఈజీ అయిపోద్ది. హల్లెలూయా. నా భర్తే కదా, నా భార్యే కదా, నా పిల్లలే కదా, ఏం పర్వాలేదు. ప్రతి విశ్వాసికి ఉండవలసిన అనుభవము ఓర్పు. ఓర్పు గలవారై, ఆఖరి మాట దగ్గరకు వస్తున్నాను చూడండి, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. హల్లెలూయా. ఈ సంవత్సరం ఏదైనా ఎక్కువగా మనం చేయాలంటే ప్రార్థనే అది. హల్లెలూయా. వి షుడ్ ప్రే మోర్. వరల్డ్ అంటుంది మోర్ ఫన్ అంటుంది, అవునా? మోర్ ఫన్, మోర్ ఎంటర్టైన్మెంట్, మోర్ ఫుడ్. అబ్బబ్బబ్బబ్బా, మొన్న దుబాయ్ వెళ్ళాను నేను లాస్ట్ సండే. ఎక్కడ చూసినా ఫుడ్డే, ఫుడ్ కోర్ట్లు, ఫుడ్ కోర్ట్లు, ఫుడ్ కోర్ట్లు. ఆ ఫుడ్, ఈ ఫుడ్, ఈ ఫుడ్, ఆ ఫుడ్. తిండి తిని 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 ఎన్ని రోగాలు వచ్చేస్తున్నాయండి మనుషులకి. ఫుడ్ దగ్గర కూడా నిగ్రహ శక్తి కనబడుతున్నా వద్దండి, కనబడుతున్నా చాలు అనుకోవడం. అవునండి. ప్రపంచము మోర్ ఫన్, మోర్ ఎంటర్టైన్మెంట్, మోర్ ఫుడ్, మోర్ లగ్జరీ, మోర్ కంఫర్ట్ ఇది ఆఫర్ చేస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు మోర్ ప్రేయర్. హల్లెలూయా. మనం అనాల్సింది ఏంటి? మోర్ ప్రేయర్. ఎస్. ఎక్కువ నువ్వు ప్రార్థన చేస్తే ఆత్మీయంగా యు బికమ్ అ జాయింట్ ఇన్ ఫెయిత్. హల్లెలూయా. విశ్వాసంలో ఒక యోధురాలు అయిపోతావు, వీరుడివి. అంటే ఫిజికల్గా ఇట్లనే ఉంటుంది పర్సనాలిటీ, ఆత్మీయంగా మాత్రం చాలా ఎత్తుకి ఎదిగిపోతాం. దేవుడు బలంగా వాడుకుంటాడు ఎవరు ప్రార్థనలో మోకాళ్ళు వంచుతారో. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యవ్వనస్తులారా, ఈ యవ్వన కాలం చాలా అమూల్యమైనది. చెప్తున్నాను, యవ్వన కాలం చాలా చాలా అమూల్యమైనది. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ నా యవ్వన కాలం అంతా నేను యేసేకి అప్పగించానండి. యవ్వన కాలంలో సినిమా థియేటర్ల చుట్టూ తిరగలేదు. యవ్వన కాలంలో లోకరీతిగా ఎంజాయ్ దేవుళ్ళో గడిపాను. అండ్ టుడే ఐ కెన్ సే, ఈరోజు దేవుడు ఈ విధంగా ఆయన కృపలో వాడుకోవడానికి గల కారణము నా యవ్వన జీవితాన్ని ఆయన చేతిలో, మీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టి చూడండి అంతే. హీ విల్ డూ వండర్స్. మీరే ఆశ్చర్యపోతారు, దేవుడు ఇంతగా నడిపిస్తాడు అనుకోలేదు, ఇంతగా ఆశీర్వదిస్తాడని అనుకోలేదు. యవ్వన కాలంలో చాలాసార్లు యవ్వనస్తులు వెనక ఉండి తోస్తూ ఉండాలి. పేరెంట్స్ ప్రేయర్ చేయండి, బైబిల్ చదవండి, మందిరానికి వెళ్ళండి, యూత్ మీటింగ్కి వెళ్ళండి. కాదండి, ఇందాక చెప్పాను కదా, ఆసక్తి మీలో మీకు రావాలి. ఎవరో పుష్ చేస్తే రావడం కాదు. వెన్ యూ డిటర్మిన్, మీలో ఉందా విల్ పవర్ ఉంది. మనకి ఇచ్చాడండి దేవుడు, ఆ విల్ పవర్ ఇచ్చాడు. గుడ్ థింగ్స్కి, రైట్ థింగ్స్కి వాడాలి, దాన్ని సరి అయిన విషయాలకి వినియోగించుకోండి.
I will pray more. I will be faithful. I will show God's love. I will be patient. ఓర్పు కలిగి ఉంటా, సహనం కలిగి ఉంటాను, నిరీక్షణతో బ్రతుకుతానని ఇప్పుడు 7 ఆత్మీయ అనుభవాలు మనం చదువుకున్నాం. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. లెట్ మీ టెల్ యూ, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత యూ విల్ బీ అమేజ్డ్. వెనక్కి తిరిగి చూసుకుంటే ఆశ్చర్యపోతే, దేవుడు ఇంత దూరము ఇంత అద్భుతంగా నన్ను నడిపించాడా. భక్తుడు అంటాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కిస్తాడు దేవుడు. కానీ ఎక్కడానికి మెట్లేంటో తెలుసా అండి? వాక్యమే. ఈ విలువలు, ఈ వాక్యాన్ని మన జీవితంలో మెట్లుగా మనం పెట్టుకొని ఒక్కొక్క మెట్టు నువ్వు ఎక్కుతా ఉండు. నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి దేవుడు నిన్ను ఎక్కిస్తాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడాడు. ఒక తీర్మానం. కేవలం ఏదో వాక్యం విని వెళ్ళిపోతే ఉపయోగం లేదు. ఒక మంచి డెసిషన్ తీసుకుందాం. ప్రభువా, నిష్కపటమైన ప్రేమ నేను కలిగి ఉండడానికి సహాయం చేయ ప్రభా. శ్రమ యందు ఓర్పు, నిరీక్షణతో సంతోషం కలిగి, ప్రార్థన యందు పట్టుదల, చెడుగును అసహించుకునే అనుభవం నాకు ఇవ్వు ప్రభా. తమ్ముడు దేవునితో మాట్లాడుతున్నాడు. ఏ పాపాన్ని హత్తుకుంటున్నావు? ఏది పాపమని తెలిసినా దాన్ని విడిచిపెట్టుకోలేకపోతున్నావు. దేవునితో మాట్లాడుతున్నాడు. పాపము చెత్తే. పాపంతో నీ జీవితాన్ని నింపుకున్నంత కాలం నీ జీవితం ఒక చెత్త వలె తయారవుతుంది. కానీ దేవుడు కోరుకుంటున్నాడు నువ్వు అమూల్యమైన వ్యక్తిగా మార్చబడాలని, నీ జీవితాన్ని అమూల్యంగా నువ్వు తీర్చిదిద్దుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయ్యా యేసయ్యా, నా జీవితాన్ని చేతిలో పెడుతున్నా ప్రభువా. మోకరించగలిగిన వారందరూ మోకరిద్దాం. ఒక్కసారి దేవుని సన్నిధిలో మనల్ని మనం అప్పగించుకుందాం. నాలో ఉన్న చెత్త అనుభవాలు తీసే ప్రభువా, నీకు ఇష్టం లేనివి అన్నిటిని నేను అసహించుకోవడానికి నాకు సహాయం చే. నా జీవితాన్ని శుద్ధ సువర్ణం వలె మార్చు ప్రభు అని అడుగుదాం. దేవుని చేతిలో నీ జీవితాన్ని పెట్టుకుంటే తమ్ముడు చెల్లి, బంగారం, మేలిమి బంగారం వలె నీ జీవితాన్ని అమూల్యమైన దానిగా తీర్చిదిద్దేవాడు, అమూల్యమైన అనుభవాలతో నింపేవాడు. యువర్ లైఫ్ విల్ నెవర్ బీ ద సేమ్ అగైన్. మునుపటి వల్ల నీ జీవితం ఉండదు. అమ్మా, ఒక్కసారి ఏసేకిస్తావా నీ జీవితాన్ని? చెల్లెమ్మ చెప్పు, ప్రభా ఇదిగో దేవా, నా జీవితం నీకు ఇస్తున్నానయ్యా, నీకు అప్పగించుకుంటున్నాం ప్రభా. నీకు ఇష్టం లేని ప్రతి అనుభవాన్ని మాలోండి తొలగించయ్యా. నిష్కపటమైన ప్రేమ, నిరీక్షణ, సహనము, ప్రార్థన యందు పట్టుదల మేము కలిగి ఉండినట్లు సహాయించి. ఎంతమంది ఇంకా పాపంలో బ్రతుకుతూ, పాపంలో ఆనందిస్తూ, సంతోషిస్తూ ఇదే జీవితం అనుకుంటున్నారో ప్రభా, యవన బిడ్డలను ఒక్కసారి పట్టుకోండి అయ్యా. ఆ పాపపు ఊబి నుండి లేవనెత్తండి ప్రభా. ఏ అడిక్షన్స్ నుండి రావాలనుకున్న బయటకు రాలేకపోతున్నారు, విడుదల పొందాలనుకున్న పొందుకోలేకపోతున్నారు ప్రభా. అపవాది బలంగా వారిని బంధించిన స్థితిలో ఉన్నారు. నీ అమూల్యమైన రక్తమును వారి జీవితాల్లో ప్రోక్షింపచేసి ప్రతి బంధకము నుండి యేసు నామములో విడుదల కలగచేయి ప్రభా. మాకు నువ్వు స్వాతంత్రాన్ని ఇచ్చావయ్యా. మేము పాపపు బానిసత్వంలో ఉండడం నీ చిత్తం కాదయ్యా. అందుకై స్తోత్రాలు. ప్రతి పాపము నుండి విడుదల పొంది, ప్రతి బానిసత్వము నుండి విడుదల పొంది స్వేచ్ఛగా, సంతోషముగా నీ కొరకు జీవించే కృపను ప్రతి యవన బిడ్డకు, ప్రతి సహోదర సహోదరికి మీరు దయచేయండి. విన్న వాక్యానికి మీ నీరు కట్టి ఫలింపచేయండి. మిమ్మల్ని ఆరాధించి స్తుతించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.